గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు 30 days ఛాలెంజ్ డే 5 అన్నమాట. అండ్ అయితే నైట్ అయితే సో గైస్ నైట్ అయితే వర్షం పడ్డది లైట్గా చినుకులు అన్నమాట. రోడ్ నాన్న ఇంకా చూడండి. అండ్ జిమ్కి వచ్చిన డ్యూటీ టైం అయితే 5:30 అవుతుంది అనమాట. డే 5 అన్నమాట. ఫైనలీ గైస్ అయితే జిమ్కి అయితే వచ్చేసిన. బట్ నేను జిమ్కి రాగానే చేసేది ఒకటి అనమాట, అది వెయిట్ చెకింగ్ అనమాట. సో వెయిట్ చేసేది నేను పెరిగినా తగ్గినాను. ఓకే 71.7 చూపిస్తుంది గైస్. ఇంకా 25 days ఉందన్నమాట. 25 daysలో కిలోన్నర తగ్గితే మస్తు 70 కూడా ఒకసారి సాగరావు. దానికన్నా ఎక్కువ ఏమవుతుంది అర్థమైందా నాకైతే. జస్ట్ నా టార్గెట్ ఏంటి, జస్ట్ పోవడం ఒకటే. ఈ మసల్స్ పోయి అనుకో మళ్ళీ రావాలంటే చాలా కష్టం రా బాబు అసలు. కానీ జస్ట్ ఇప్పుడిప్పుడే జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన యాంగేస్ జిమ్లో క్యాలీస్ ఎన్ని బర్న్ చేసిన తెలుసా? డ్రెస్ స్క్రీన్ షాట్ పెడితే ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఎంత 1300 క్యాలీస్ బర్న్ చేసిన జిమ్లో. 1300 అన్నమాట. అండ్ ఈరోజు డయట్ వచ్చేసి ఏం తెలుసా, ఇడ్లీ అనమాట. నాకైతే మస్తు వర్కౌట్ చేసిన మస్తు ఆకలి అవుతుంది. గుడ్లు ఉడకబెట్టి తినంత ఓపిక లేదనమాట. సో అందుకు ఇడ్లీ తెచ్చుకున్నా. ఇడ్లీ డైలీ నాకు బోర్ అనిపిస్తుంది మరి. డైలీ పొద్దున జిమ్కి పోలే, 1000 క్యాలీస్ బర్న్ చేయాలి, ఇంటికి రావాలి, గుడ్లు తినాలి. ఓపిక ఉంటే గుడ్లు తినాలి, ఓపికలు ఇక్కడ ఇడ్లీ తెచ్చుకుని తినాలి, మళ్ళీ మధ్యాహ్నం మనం తినాలి, మళ్ళీ సాయంత్రం వాకింగ్ వెళ్ళి 10 kilometers ఎట్లా అనిపిస్తుంది. బట్ 30 రోజులు టార్గెట్ కదా, చేయాల్సిందంతే. సో ఈరోజు ఎంత ఆల్మోస్ట్ దగ్గర 2 గంటలన్నర వర్కౌట్ చేసిన. 1200 క్యాలీస్ బాగా. ఓకే ఇప్పుడే 1200 అంటే ఇంకా నైట్ కూడా ఈజీగా ఒక 1000 క్యాలీస్ అయితే ఈజీగా అయిపోతాయి. సో 2000 క్యాలీస్ దాటిపోతాయి అనమాట. సో చూద్దాం. ఇది ఇడ్లీ, ఇది కర్రీ అనమాట. సో ఈరోజు మధ్యాహ్నం లంచ్ వైట్ రైస్, పాలకూర. సో గైస్ ఫైనలీ 10 kilometers వాకింగ్ పోతున్నా. మంచి ఫ్రెష్ అయిన స్నానం చేసుకుని పోతా. సో ఫైనలీ గైస్ 10 kilometers వాకింగ్ స్టార్ట్ అనమాట. లెట్స్ గో బేబీ. ఫైనలీ గైస్ 10 kilometers వాకింగ్ ఇప్పుడే కంప్లీట్ చేసిన. చూపిస్తాను. 1.2 kilometers టైం పట్టింది. స్టెప్స్ 12,360. క్యాలీస్ ఏమో 667 అంతే. నారాయణ అమ్మ జిమ్లో చేసింటే 1000 క్యాలీస్ బాగుంది. ఈరోజు డైట్ వచ్చేసి పుండుకూర, పప్పు, చపాతి బాగుంది. బియ్యం, టమాటా. తినిపోరా అది పోయినాడు, అది తినండి ఇడికి వస్తాడు వాళ్ళకు. సో గైస్ ఈరోజు అయితే 22 kilometers తిరిగిన. అండ్ క్యాలీస్ ఏమో 1258 క్యాలీస్ పడింది. స్టెప్స్ ఏమో 26,567 అనమాట. హైయెస్ట్ స్టెప్స్ క్యాలీస్ కిలోమీటర్ రికార్డ్ డే 5 రోజు. నేను మామూలు ఈరోజు ఎన్ని కిలోమీటర్ తిరిగినా నాకు కూడా తెలియదు. ఎన్ని తిరుగుతుంటాయి ఈరోజు చూస్తున్నావా? నేను డైలీ ఎంత తిరుగుతున్నాను చూడు. డే 5 అయింది. ఎన్ని తిరిగినా ఎప్పుడు దాకా. సో ఫైనల్గా 10 kilometers వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసిన. ఈరోజు టోటల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా అంటే 22 kilometers. అండ్ క్యాలీస్ ఏమో 2258 క్యాలీస్ పర్ని. అండ్ స్టెప్స్ ఏమో 26,567 అనమాట. హైయెస్ట్ ఈరోజు. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దుమ్ములను ఎదురవుతున్నారు బాబు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, దాని తర్వాత అనుకోవాలన్నమాట. ఈజీగా ఒక 11:30 అవుతున్నారు కదా. అసలైన డే అంటే రేపు అనమాట. సాటర్డే లెగ్ డే రోజు 10 kilometers తిరగాలంటే ఇంకా దూరం తిరిగిపోతే చూద్దాం. రేపు తిరుగుతాం లేదా నాకు తెలియదు. బట్ ట్రై చేద్దాం తిరగడానికి. ఓకే గుడ్ నైట్ గైస్.